బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బోయింగ్ 7878 ప్రమాదంపై కేంద్రం సీరియస్ అయింది. బోయింగ్ డ్రీమ్ లైనర్ 7878 విమానాల నిలిపివేసే ఆలోచనకు సంబంధించి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సేఫ్టీ రివ్యూ కోసం 787 సిరీస్ అంటే 7878 గురించి మాట్లాడుకుంటాం కదా, ఆ ఫ్లీట్ని గ్రౌండింగ్ చేయాలంటూ నిర్ణయించింది. ఈ అంశంపై అమెరికా సంస్థలతో మాట్లాడుతోంది కేంద్రం. ఎయిర్ ఇండియా ఆపరేటింగ్ విధానంపై సమీక్షిస్తోంది. గురువారం అహ్మదాబాద్లో కూలిపోయింది బోయింగ్ 7878 విమానం. మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా 171 బోయింగ్కి సంబంధించి 7878 సిరీస్లో ఉన్న ఎయిర్ ఇండియా 171 విమానం కుప్పకూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణిస్తే ఈ విమాన ప్రమాద సమయంలో 241 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో ఒకరంటే ఒకరు మాత్రమే బతికి బట్ట కట్టాడు. టేక్ ఆఫ్ అయిన వెంటనే ఆల్టిట్యూడ్ కోల్పోయిందంటున్నారు అధికారులు. టేక్ ఆఫ్ తీసుకోగానే మేడే కాల్ జారీ చేశాడు పైలట్ అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆ లోపల విజువల్ చూస్తే, ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. మరి ముఖ్యంగా ఇంజన్లో థ్రస్ట్ లేకపోవడం, పక్షి ఢీకొనడం, ఇటువంటి కారణాలే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అంటూ కూడా నిపుణులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం సీరియస్ అయింది. బోయింగ్ 7878 సిరీస్ కి సంబంధించి అనేక అనుమానాలను తెరమీద తీసుకురావడం జరుగుతుంది. ఒక్కసారి ప్రయాణికులు ఏమంటారో చూద్దాం. And it's a Dreamliner 787. Saying sweat, I'm sweating like hell. And we are here for the last 15 minutes, nothing happening. Remote isn't working, nothing is working. I don't know. We are almost about to taxi, but this. Another big breaking news చూస్తున్నారు. మరి ముఖ్యంగా బోయింగ్ 7878 సిరీస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దీనిని గ్రౌండింగ్ చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధం కాబోతోందా, ఆలోచనలు చేస్తుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ బోయింగ్ 7878కి సంబంధించి దీన్ని గ్రౌండింగ్ చేసేందుకు కసరత్తు చేస్తోందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిన్న జరిగిన ఘటన తర్వాత కేంద్రం ఆలోచనలు ఒడవడిగా పడుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ ఘటన నేపథ్యంలోని మొత్తం 7878 సిరీస్కి సంబంధించి ఎందుకు ఇంతటి అనుమానాలు బయటపడుతున్నాయంటే, నిన్న శామ్ అనే వ్యక్తి, మనం ఒక బైట్ చూసాం. శామ్ అనే వ్యక్తికి సంబంధించిన బైట్. ఆయన బోయింగ్లో పనిచేశాడు, బోయింగ్లో ఇంజనీర్గా పనిచేసిన సందర్భంలోని ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. అసెంబ్లీకి సంబంధించి శామ్ మాట్లాడుతున్న సందర్భంలో అసెంబ్లీ విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆ 3 నిమిషాల అనుమానాలని నేను మళ్ళీ మీ ముందు ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ప్రస్తుతం ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, దాంతోపాటు కేంద్రం ఎటువంటి ఆలోచనలు చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కేంద్రం ఎటువంటి ఆలోచనలు చేస్తోంది? ఎగ్జాక్ట్లీ బోయింగ్ సంబంధించిన 787 గ్రౌండింగ్ చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అది కాస్త సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండడం, గతంలో కొంత టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేయడం, వీటన్నిటిపైన దృష్టి పెడతా ఉన్నారు. గతంలో జరిగినటువంటి ప్రమాదాలను కూడా విశ్లేషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చివరి పరిస్థితుల్లో మేడే అనేటువంటి ఒక మేడే కాల్ అనేటువంటిది పైలట్స్ చెప్పినటువంటి దానిపైన కూడా విచారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చివరాఖరిలో పక్షి ఏమైనా ఢీకొందా టెక్నికల్ ఇష్యూస్తో పాటు అనేటువంటి దానిపైన కూడా దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఘటన అత్యంత దారుణమైనటువంటి ఘటనగా భావిస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ ఎయిర్ అఫీషియల్స్తో డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది అనేటువంటిది అమెరికా సంస్థలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎయిర్ ఇండియా నడుపుతున్నటువంటి ఎవరైతే టాటా ఆధీనంలో ఉందో సెక్యూరిటీ వింగ్స్కి సంబంధించినటువంటి అంశం పైన దృష్టి పెడతా ఉన్నారు. ఒకేసారి 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి టేకాఫ్ అయినటువంటి కొద్ది నిమిషాల వ్యవధిలోనే, కేవలం 30 seconds to 1 minute లోపలనే జరిగిపోయింది. కాబట్టి దీనిపైన విచారణ దృష్టి పెట్టారు, డీటెయిల్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 ఇంజన్లు థ్రస్ట్కు గురి కావడం అనేటువంటి దానిపైన చివరాఖరిలో పైలట్ చేసినటువంటి మేడే కాల్ అనేటువంటి చెప్పినటువంటి దానిపైన
డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఈ మేడే అనేటువంటి పదం దేనికి ఉపయోగిస్తారు అనేటువంటిది ఒకసారి తెలుసుకున్నాం. ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉంది అనేటువంటిది ఈ మేడే అనేటువంటి ప్రధానమైనటువంటి వర్డ్ సంకేతం. ఇది మేడే కాల్ ఎప్పుడైతే వస్తుందో మేడే అనేటువంటిది ఎప్పుడైనా పైలట్ రిపీట్ చేస్తూ ఏటీసీ ద్వారా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తారో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ద్వారా ఇక అది మళ్ళీ టేకాఫ్ అయ్యే పరిస్థితి లేదు, కంట్రోలింగ్ తప్పిపోయింది, కూలిపోయే పరిస్థితి ఉంది. లాస్ట్ చివరి కాల్గా దాన్ని చెప్పబడతారు ఈ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించినటువంటి భాషలో. సో డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొత్తం ఈ సిగ్నలింగ్ ఆధారంగా ఎంత హైట్లో ఎగిరింది అనేటువంటిది కూడా జస్ట్ టేకాఫ్ అయిన తర్వాత ఇంకా పైకి వెళ్ళకంటే ముందే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇంజన్ ఫెయిల్ అయిపోయినట్టుగా గుర్తించారు. అప్పుడే మేడే కాలని చెప్పారు. ప్రమాద ఘటన తెలుసుకుంటున్నారు. ఇప్పటికైతే బోయింగ్ 787కి సంబంధించినటువంటి మొత్తం వాటికి సంబంధించిన ఆపరేషన్ అంతా ఆపివేయబోతూ ఉన్నారు. భారత్లో అమెరికాకు సంబంధించిన అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే గతంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కొంచెం రైజ్ అయ్యాయి ఇలాంటి బోయింగ్ విమానాల్లోనే. కానీ కాస్త సర్దుకునేటువంటి ప్రయత్నం చేశారు. టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నటువంటి సడన్గా ల్యాండ్ చేయడము, అత్యవసర ల్యాండ్ చేయడము, టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకొని మళ్ళీ డిలే అయిన తర్వాత 2 నుంచి 3 గంటల తర్వాత వెళ్ళడము గతంలో జరిగాయి. ఇదే బోయింగ్కి సంబంధించిన విమానం. అత్యంత పెద్ద ఎత్తున జనాలను తీసుకెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ బోయింగ్ విమానాలలో ఈ టెక్నికల్ ఇష్యూస్ మాత్రం ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి పదే. ఒక్కొక్కసారి ముందు ఎయిర్క్రాఫ్ట్కు ఉన్నటువంటి ఫ్రంట్ వీల్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రంట్ వీలు ఓపెన్ కాకపోవడము, తర్వాత టేకాఫ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ యథావిధిగా లోపలికి ఇన్సైడ్లోకి వెళ్లకుండా ఉండేటువంటి ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా గతంలో చూసారు ఇదే బోయింగ్కి సంబంధించి. అలా 2 గంటల నుంచి 3 గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో తర్వాత టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా ల్యాండింగ్ చేసినటువంటి ఘటనలు గతంలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కూడా అహ్మదాబాద్లో హైయర్ అఫీషియల్స్తో మాట్లాడుతూ ఉన్నారు, రివ్యూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయినటువంటి అంశాలతో పాటు వీడియో ఫుటేజ్తో పాటు అన్నిటినీ విశ్లేషిస్తూ ఉన్నారు. వివిధ రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దేశంలో. పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్పేట దాడి తర్వాత ఏమైనా కుట్రకోణం ఉందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మొత్తానికి ఈ బోయింగ్ ప్రమాద ఘటన పైన దృష్టి పెడతా ఉన్నారు, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్ మధు, ఎందుకు బోయింగ్ 787 సిరీస్కి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తరచూ ఈ మధ్య జరుగుతున్న ఘటనలే దీనికి ప్రధాన కారణంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోని ఇటు భారత ప్రభుత్వం కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఈ బోయింగ్ 787 అనేది ఎయిర్ ఇండియాకి సంబంధించి బోయింగ్ 787 ఇంట్రడక్షన్ అనేది 2011 గురించి మాట్లాడుకుంటున్నారు. 2011లో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. 186 ఫీట్ లాంగ్ ఎయిర్ క్రాఫ్ట్, 186 అడుగుల పొడవైన ఎయిర్ క్రాఫ్ట్ ఇది. దీని వింగ్ స్పాన్ గురించి మాట్లాడుకుంటే 197 అడుగులు ఉంటాయి దీని వింగ్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో. అలాగే 248 మంది ప్యాసింజర్లను మోసుకువెళ్ళగల సామర్థ్యం దీని సొంతం. దీంతో పాటు జనరల్ ఎలక్ట్రికల్ అంటే GENX అంటూ ఉంటారు, వీటికి సంబంధించి ఇంకా టెక్నికల్గా మాట్లాడుకున్న సందర్భంలో దాంతోపాటు 13,530 కిలోమీటర్లు దూరం ప్రయాణించగలదు. అలాగే ఫ్యూయల్కి సంబంధించి 25% ఫ్యూయల్ని ఆదా చేయగలదు దీని కెపాసిటీ గురించి మాట్లాడుకునే సందర్భంలో. సో ఈ కారణాల రీత్యానే 14కు సంబంధించి గత 14 ఏళ్ళుగా 425 న్యూ నాన్ స్టాప్ రూట్స్ అరౌండ్ ద వరల్డ్ అంటూ కూడా చెప్పుకున్న సందర్భం అంటే అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనం మాట్లాడుకున్నట్టుగా 2 క్లాస్గా మాట్లాడుకున్న సందర్భంలో 248 ప్యాసింజర్లు పడతారు, 13,530 కిలోమీటర్లు ట్రావెల్ చేయగలదు. అలాగే 186 అడుగుల పొడవు ఉంటుంది, 197 అడుగుల వింగ్ స్పాన్ ఉంటుంది. ఎత్తు వచ్చేసి 56 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడి నుంచి గత 2 ఏళ్ళుగా అంటే అక్కడి నుంచి 2 ఏళ్ల తర్వాత జపాన్ ఎయిర్లైన్స్ ఈ 787 ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఫ్యూయల్ లీకేజ్ని ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. ఎప్పుడు? మార్చి 2013లో 2 సార్లు ఫ్యూయల్ లీకేజ్ని ఈ 787కి సంబంధించి గుర్తించడం జరిగింది. ఆ తర్వాత మాట్లాడుకున్న సందర్భంలో యునైటెడ్ ఎయిర్లైన్స్కి సంబంధించి యునైటెడ్ ఎయిర్లైన్స్ 787 ఎయిర్ క్రాఫ్ట్ అప్పుడు కూడా ఈ జపాన్ అలాగే US గవర్నమెంట్స్ అంటే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన ప్రభుత్వాలు ఈ 2 కూడా
ఈ ఫ్లీట్ని గ్రౌండ్ చేశాయి. దాంతోపాటు కాంప్రహెన్సివ్ రివ్యూకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు బోయింగ్కి సంబంధించి ఎయిర్ ఇండియా కూడా ఈ డ్రీమ్ లైనర్ని హై లెవెల్ థండర్ స్టార్మ్తో పాటు ఆ రిస్క్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది ప్రధానంగా ఇక్కడ తలెత్తే ప్రశ్న. దీంతోపాటు ఇప్పుడు భారతదేశానికి వచ్చినప్పుడు హిందూ రాష్ట్రం ఒక ఆర్టికల్ నేను ఇక్కడ కోట్ చేస్తున్నాను. ఇన్ ఇండియా బోయింగ్ హ్యాడ్ అడ్వైజ్డ్ ఎయిర్ ఇండియా టు అవాయిడ్ ఫ్లయింగ్ డ్రీమ్ లైనర్ నియర్. In India, Boeing had advised Air India to avoid flying Dreamliner near high-level thunderstorms, citing an increased risk of icing on the engines, which led to the withdrawal of aircraft on Delhi-Tokyo route. అంటూ కూడా చెప్పుకొచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది, కొన్ని సజెషన్స్ ఇచ్చింది భారతదేశానికి బోయింగ్ ఎయిర్ ఇండియాకి సంబంధించి మాట్లాడిన సందర్భంలో కూడా. దాంతోపాటు ఎయిర్ ఇండియా ఢిల్లీ కోల్కతా 787 ఎయిర్ క్రాఫ్ట్ ఢిల్లీకి తిరిగి వచ్చిన సందర్భం విండ్షీల్డ్కి సంబంధించి క్రాక్ వచ్చిన తర్వాత ఆ తర్వాత 787 ప్లేన్ అనేది గ్రౌండెడ్ చేయడం జరిగింది. దాంట్లో ఇంజిన్కి సంబంధించి ఇష్యూస్ వచ్చాయంటూ కూడా ఇది కూడా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఎగ్జామినేషన్కి కూడా మాట్లాడుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత 14 నెలలకు సంబంధించి అది లాంచ్ అయిన 14 నెలలకు సంబంధించి ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ ఫ్లీట్ ఇంకొక ఇష్యూని ఫేస్ చేస్తుంది. మరి ముఖ్యంగా 136 మైనర్ గ్లిచెస్ని ఫేస్ చేస్తుందట. 136 మైనర్ గ్లిచెస్ని ఫేస్ చేస్తుందట. దీంతో పాటు గ్రౌండింగ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎయిర్ ఇండియా 60 లక్షల రూపాయలు పర్ డే, ఎయిర్ ఇండియా 60 లక్షల రూపాయలు పర్ డే, ఇక్కడ నేను కోట్ చేస్తున్నాను. ఎయిర్ ఇండియా incurred additional expenditure 60 lakh per day due to substitution of their aircraft on its route and an extra cost of 1.43 crore per day for aircraft financing and pilot maintenance కూడా. ఇది మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రాజ్యసభలో చెప్పిన మాటగా ఇక్కడ కోట్ చేయడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇలా అనేకమైన అంశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ విజువల్ బ్లోయర్ అంటూ ఉంటారు, అంటే ఒక ఇష్యూకి సంబంధించి ముందుగానే చెప్పే వ్యక్తి, బోయింగ్ ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి, సామాన్య వ్యక్తి. బోయింగ్ పనితీరు బాగాలేదు, బోయింగ్ పనితీరు మీద అనేకమైన క్వశ్చన్స్ ఉన్నాయి. తాను ఎగ్జామిన్ చేసినప్పుడే 29 ఎయిర్క్రాఫ్ట్ 27 ఎగ్జామిన్ చేసినప్పుడే 98.7% ఆ ఇష్యూస్ నేను గుర్తించాను. అసెంబుల్ విషయంలో కాస్త ఇష్యూస్ ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఎందుకే ఆ వ్యక్తి అన్న మాటలు ఏంటి, ఆ వ్యక్తి ఏమంటున్నాడు ఇప్పుడు చూద్దాం. Been serious issues on the 787 program, not properly closing thousands of gaps in its assembly of the fuselage on major joints. Boeing's standard says that these gaps must be closed, usually by a small shim or filler called a shim when they exceed 0.005 of an inch. This seems very small. Boeing's PR team like to call it the width of a human hair when you are operating at 35,000 feet. Details are that the size of a human hair can be a matter of a life and death. In a rush to address its bottlenecks in production, Boeing hit problems pushing pieces together with excessive force to make him appear that the gaps don't exist, even though they exist. The gap didn't actually go away, and this may result in premature fatigue failure. Effectively, they are putting out defective airplanes. I repeatedly produced reports for my supervisors and Boeing management demonstrating that the gaps in the 787 not being properly measured or shimmed in two major joints of the 787. Evaluating from the 29 inspected airplane data, I found gaps exceeding the specification that were not properly addressed 98.7% of the time. I want to repeat that. 98.7% of the time, the gaps that they were supposed to be shimmed, they were not shimmed. The other issue that I found, when you have these gaps and you drill through them, you get some debris in the stack-ups. This is known to be a problem, not a good thing for the airplanes by Boeing. But Boeing data also, from the inspection of the data, shows that the debris ended up in the gaps 80% of the time. Again, you have debris in the gaps 80% of the time. I want to make clear that I have raised these issues over 3 years. I was ignored. I was told not to create delays. I was told, frankly, to shut up. At one point, Boeing management
got sick of me and raising these issues and moved me out of the 787 program into this 777 program. On the 777 program, I found problems. Again, I found that Boeing started a new process to build the airplane without taking into the consideration of the design of the airplane and how the airplane was designed. As a result, I witnessed severe misalignment when the planes were assembled. Boeing manufacturing used unmeasured and unlimited amount of force to correct the misalignment. And this also weakens the airplane in the long run. I literally saw people jumping on the pieces of the airplane to get them to align. I call it the Tarzan effect, among other improper methods. Again, I raised concerns internally. I was sidelined. I was told to shut up. I received physical threats. My boss said, I would have killed someone who said what you said in a meeting. And then this is not a safety culture when you get threatened by bringing issues of safety concerns. I hope that your work on this issue signals to Boeing that they must make real changes and get back to building their airplanes. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.